అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ ఆత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు. చాలు. ఇక్కడ ఒక ప్రవక్తను ప్రార్థన చేయమంటున్నాడు. ఏమని? జీవాత్మ వాళ్ళ మీదకి వచ్చేటట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆల్రెడీ మనలో జీవాత్మ ఉంది కదా, మళ్ళీ ఇంకే జీవాత్మ వచ్చింది మన మీదకి? అసలు జీవాత్మ అంటే ఎవరు? అది మెయిన్ క్వశ్చన్. జీవాత్మ అంటే ఎవరు? మీకు తెలుసు ఎవరు జీవాత్మ? పరిశుద్ధాత్మ దేవుడు జీవాత్మ. ఆల్రెడీ మనలో ఉన్న జీవాత్మ ఉంది, కానీ దాన్ని మనం లెక్క చేయము. అసలుకైతే చెప్పాలంటే మనం పాపములో ఉంటే జీవాత్మ మన దగ్గర ఉండదు. దేవుడు అందుకే అన్నాడు, మీరు నన్ను ఎరిగితే